మొత్తం తరదేవతమ్మా 7 మంది బిడ్డలకి మాత్రము కనిపించినారు కాబట్టి 7 మంది కొడుకులకి మానేతనంతో పెట్టుకున్నది అమ్మా. 7 మంది బిడ్డలని లాల పాడలు పాడినారు అమ్మా. 7 మంది బిడ్డలకి లాలి పాటలు పాడినారు, చోళ పాటలు పాడినారు. ఆడ పుట్టినా బిడ్డలమ్మా ఒక పూడగా అమ్మా. 7 పుట్టిన ఒక బిడ్డని ఒక పూడగా తాకినారు, 7 పుట్టిన ఒక బిడ్డని పాలబువ్వ పెట్టినారు, ప్రేమతో తాకినారు. పెట్టినారు, నేర్పుతో తాకినారు. 7 మంది బిడ్డలని మల్లేశ్వరం చేత జన్మించినారు కాబట్టి 7 మందికి మాట చరిత్ర పేర్లు పెట్టారు. అందరికన్నా పెద్దవాడు చిన్నమల్లు చిన్నవేరు చిన్నవాడు మల్లేశ్వర వరమ చేత జన్మించినారు కాబట్టి
మాన అశ్రద్ధ పెట్టారు 7 మంది బిడ్డలకి. అమ్మా 7 మంది బిడ్డలు 7 మంది బిడ్డలు సాగలాగా ఈడ మీరు నా బిడ్డలు ఉన్నారు. పెళ్లి కాలానికి నా కొడుకులు ఉన్నారు. గమత మీరు నా కుమారుడు నగరులో ఉన్నారు. అమ్మా అడగొండేలో జరిగిన వెనకైనా విడగొండేలో జరిగిన వెనకైనా ఒకనాడు లగ్నమందు 7 మంది బిడ్డలను సాగలేక అమ్మా ఈ ఒక తరదేవత అవతారం పడమారి గొల్లబామ అవతారం దాచినది. ఈ గొల్లబామ అవతారం కలిసి గొల్లవారి కట్టడయ్యా గొల్లవారి యశమలే గొల్లవారి కట్టే సేరకట్టలు తెరిచినాది. ఈ ఒక తరదేవతలు అవతారం పడమారి గొల్లవారు వేసుకుని గొల్లవారి కట్టే సేరకట్టలు తెరిచినాది. గొల్లవారు తిరిగి సొమ్ముల సొమ్ములు తెచ్చినాది. ఆ సల్లబాన వస్త్రములు ఉన్నది. అమ్మా ఇప్పుడు నా పేరు నా పేరు గొల్లబామ. నా 7 మంది కొడుకులు నేను సాగలేక గొల్లబామ అవతారం పడమారి ఊరికే ఎత్తుకోపోరా. ఇప్పుడు నా పేరే గొల్లబామ అంటారు. గుల్లబామ కదమ్మా. గొల్లలో జన్మించిన గోపికా శ్రీని గొల్ల మెండు గుణమరుడు అంటారు. ఎట్టంటే గొల్లలకు 2 బుద్ధులు. ఒకటి కడుపు నిండగా పెడతారు. ఒకటి పెట్టే బుద్ధి ఒకటి కొట్టే బుద్ధి. అంటే గొల్ల మెండు గుణములు 2 శ్రీలే గొల్లలో సురా కన్నికలే గోపికా శ్రీలు మా యాదవ సైన్యములు మా యాదవ వంశములు అనగా యాదవ కదరా. ఈ యాద సంతతి యాదవ వంశం మాది. ఇప్పుడు నా పేరు గొల్లబామ అంటారు. తాటి గొల్ల ఈత నుంచి చెట్టు గొల్ల గొల్ల కదరా. గొల్లములో జన్మించిన గోపికా శ్రీని. ఇప్పుడు మనం మీరు ఏ ఊరు ఏ పల్లి ఎక్కడికి పోతున్నారు? మీరనగా రేపల్లివాడలో గోపికా శ్రీ. అవునవును నేను మీతో కూడా తిరిగి తిరిగి అవును రామ రామ ఆడ నుంచి ఆయన నుంచి రాజులు మాత్రం బయలుదేరి పట్టణం మహానగరపట్నం మంచినీళ్ళ మహడీపాయ దగ్గర మాత్రం ఎదురుచిన ఈ మంచినీళ్ళ మహడీపాయ దగ్గర కదిలిచ్చి అమ్మా శిరసనమన్నా సలబాణమమ్మా